మాట్లాడొచ్చు. ప్రొడక్ట్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ సార్. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అసలు. ఎందుకంటే ఒక దేవుడిచ్చిన వరం ఇది. పంచభూతాలు అని చెప్తున్నాం మనం. నిజంగా రియల్లీగా పంచభూతాల నుంచి సృష్టించిన ఒక ప్రొడక్ట్ ఇది. సో మనుషులు ఎవరు తయారు చేయలేదు ఈ ప్రొడక్ట్ ని. సో మనిషి ఎవరు తయారు చేసినా కూడా ఇది కూడా ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. సో అది 30 సంవత్సరాల తర్వాత కావచ్చు, 50 సంవత్సరాల తర్వాత కావచ్చు. మనిషి తయారు చేసిన ఏ వస్తువు అయినా కూడా వితిన్ 30 years తర్వాత ఎక్స్పైరీ డేట్ అవుతుంది. కానీ మన ఈ బెటర్ ప్రొడక్ట్ మ్యాగ్నెటిక్ థెరపీ, నియోడియం మ్యాగ్నెట్స్, అవి ఎప్పుడు కూడా ఖరాబ్ కావు, లైఫ్ లాంగ్ ఉంటుంది, తరతరాలు నడుస్తూ ఉంటుంది. సో ఆ ప్రొడక్ట్ మనం వాడి మనం రిజల్ట్స్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు నా రిజల్ట్స్ నేను వచ్చేసి 2 years అవుతుంది ఈ ప్రొడక్ట్ తీసుకొని. నేను వాడుతున్నాను 2 years నుంచి. కానీ నేను వర్క్ లో చేయలేదు. 1 year అవుతుంది నాకు ఈ డిసెంబర్ వస్తే. సో ఈ 1 year లో నేను నా రిజల్ట్, నా సొంతంగా నాకు వచ్చిన రిజల్ట్ అయితే, నేను స్టార్టింగ్ లో వాడాను సార్, నాకు ఎలాంటి డిసీజ్ లేదు. కానీ ఏంటంటే ఒక మొబైల్ రేడియేషన్ గురించి నేను వాడుతున్నాను. సో ఆ మొబైల్ రేడియేషన్ వాడుతూ నా పాపకు కూడా ఒక చిన్న డిసీజ్ ఉంది చిన్నగా. సో అది పూత అంటారు. సో విటిలో కానీ ఇంగ్లీష్ లో అంటారు. సో చర్మం అంతా కూడా వైట్ అవుతుంది. సో దాని వల్ల కూడా తీసుకోవడం జరిగింది. సో దాంతో పాటు అది వాడుతూ ఉంటేనే మా పాపకు కూడా థైరాయిడ్ వచ్చింది సార్. థైరాయిడ్ వచ్చిన తర్వాత టెస్ట్, అంటే చిన్న పాప 8 years ఉంటుంది. సో ఈ థైరాయిడ్ కూడా ఎప్పుడైనా ఎక్కడ షేర్ చేయలేదు. సో ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను ఈ విషయం గురించి. ఎందుకంటే నేను టెస్ట్ చేసిన తర్వాత నా మూడ్ ఆఫ్ అయిపోయింది. అసలు చాలా నేను బాధపడ్డాను. ఎందుకంటే చిన్న పాపకు థైరాయిడ్, అది కూడా 9 point థైరాయిడ్. అందరికి 4 ఉంటుంది నార్మల్ గా. సో పాపకు వచ్చేసి 9 అన్న వరకు మీకు మా దుఃఖం ఆగలేదు. ఇంకా మాకు ఏం చేయాలని అర్థం కాలేదు. దాని ఒకటే నమ్మకం పెట్టి నేను వాడాను ఈ బెటర్ ప్రొడక్ట్. డైలీ స్కూల్ నుంచి రావగానే చేయికి పెట్టడము, మెడకు పెట్టడము, సో మ్యాట్రిక్స్ పడుకోవడము, వాటర్ తాగడము కంపల్సరీ డైలీగా అలవాటు చేశాను పాపకి. నిజంగా సార్ 3 months 10 days తర్వాత నేను మళ్ళీ టెస్ట్ చేశాను. ఒక్క టాబ్లెట్ కూడా వేయలేదు నేను, ఇప్పటి కూడా వేస్తలేను, ఇయ్యను కూడా దాని గురించి మాత్రం. సో 100% సార్, అసలు రిజల్ట్ అంటే రిజల్ట్ సార్. దాని తర్వాత నేను ఇంకా ఫుల్ ప్లస్ గా నేను బిజినెస్ లకు ఇంకా నేను డీప్ గా వచ్చాను. సో ఎందుకంటే మెడిసిన్ వేసుకున్న ఒక టాబ్లెట్ అనేది మనకు ఒక విషయం, అది తెలుసు అందరికి. ఒక టాబ్లెట్ మింగడానికి మన ఆర్గన్స్ అన్నిటికీ మెల్లిగా స్లో పాయిజన్ చేస్తుందని తెలుసు. సో ఆ విధంగా నేను ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత మా పాపకి ఈ రోజు థైరాయిడ్ లేదు సార్, 0 అని చెప్పొచ్చు కాదు, ఉంది. నిజంగానే జరిగింది వాస్తవాలు. మీకు నేను వాస్తవంగా చూపిస్తాను మా పాపని కూడా మీకు. సో ఇంకా ఇంకొక రిజల్ట్ వచ్చేసి మా మేడం కి మైగ్రేన్ హెడేక్ గా ఉంటుండే. సో టీ కాఫీ తాగేది ఎక్కువ. సో అది కూడా ఈ రోజు తగ్గిపోయింది. సో 1 month 1.5 month టైం పట్టింది. నార్మల్ హెడేక్ అయితే మాత్రం 1/2 hour 40 minutes తగ్గిపోతుంది. సో ఇది మా ఇంట్లో వచ్చిన రిజల్ట్ 2. సో నాకు వచ్చిన ఇంకో రిజల్ట్ ఉంది. సో అది కూడా ఎట్లా అంటే, నేను బిల్డింగ్ పై నుంచి స్టెప్స్ దిగుతున్నాను, స్లిప్ అయి పడ్డాను. నేను అనుకున్నా నాకేం డిఫరెన్స్ కనిపిస్తలేదు కదా, నేను వాడుతున్నాను. కానీ అక్కడ తెలిసింది నాకు, నా కాల్ అనేది బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. అట్లా పెయిన్ వచ్చింది చాలా. నెక్స్ట్ డే నైట్ అసలు లేచి నడవలేకపోయినాను నేను. వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఇంకోరు పట్టుకొని వెళ్ళాను నేను. సో ఆ టైంలో నేను వాటర్ ప్యాడ్ పెట్టుకున్నాను. ఇంతకుముందు ఏం చేశానంటే వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని జస్ట్ మసాజ్ చేశాను బకెట్ లో పెట్టుకొని. దాని తర్వాత వాటర్ ప్యాడ్ పెట్టేసి పడుకున్నాను. సో ఆ టైంలో నాకు ఎట్లా అనిపించింది అంటే, ఒక చాకు పెట్టుకొని కోస్తే ఎంత పెయిన్ ఉంటుందో ఆ విధంగా నరాలన్నీ లాగుతున్నాయి. చాలా అంటే చాలా పెయిన్ అయింది. తీసేసి పడేద్దాం అనుకున్నాను, కాలేదు, అది ఇంకా తట్టుకున్నాను. సో విత్ ఇన్ 3 hours లో మార్నింగ్ మళ్ళీ నేను 1 o'clock అట్లా పెట్టుకున్నాను. 4 o'clock 3:50 గా లేచాను వాష్రూమ్ కి. లేచి నడుస్తే ఈజీగా వెళ్ళిపోయాను. నేను సింగిల్ గా లేచి నడిస్తే అసలు మిరాకిల్ జరిగింది, మ్యాజిక్ అయిపోయింది ఇక్కడ. సో అప్పుడు అనిపించింది, ఇంత పెద్దగా రిజల్ట్స్ ఉన్నాయా, ఇంత బాగా పని చేస్తున్నాయి ఇది. ఇంతకుముందు అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు కదా, డిసీజ్ లేదు నాకు తెలియడానికి. సో ఈ విధంగా నాకు రిజల్ట్ వచ్చింది సార్. సో ఇదే విధంగా నా టీమ్ లో కూడా చాలా మంచి రిజల్ట్స్. ఒక డాక్టర్ చేయలేని పని, ఒక డాక్టర్ చేయని పని ఇక్కడ మన ఈ బెటర్ ప్రొడక్ట్ చేసింది. అది కూడా ఎట్లా అంటే, ఒక పేస్ మేకర్ అని మనం చెప్తున్నాం, మన బ్రోచర్ లో ఉంటుంది, 3 వాడొద్దని చెప్పేసి. ప్రెగ్నెన్సీ లేడీ ఒకటి, పేస్ మేకర్ మిషన్ ఉన్న ఒక లేడీ మిషన్ అని కావచ్చు, సో ఇన్సులిన్ పంప్ కావచ్చు, వాడొద్దని చెప్తున్నాం మనం. సో అదే విషయంగా సేమ్ మా టీం నుంచి సతీష్ అని సార్ ఉన్నారు. సతీష్ సార్ నుంచి ఒక మేడం దగ్గరికి వెళ్ళారు అనుకోకుండా, అంటే తెలియదు వాళ్ళకు కూడా సో ఈ డిసీజ్ ఉందని. సో అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది, నాకు ఫోన్ చేశారు, మాట్లాడితే సార్ పేస్ మేకర్ ఉంది, పెట్టాలనుకున్నారు, మరి వాడొచ్చా అంటే 100% వాడొచ్చు సార్, ఎందుకంటే ఇంకా పెట్టలేదు కదా. 25 days ఉంది సార్ పెట్టడానికి. సో అదృష్టం. సో ఆ భగవంతుడు మేడం దగ్గర పంపించాడు మన ఈ బెటర్ ప్రొడక్ట్ ని. సో నిజంగా సార్ యాక్సెప్ట్. ఎందుకంటే 6 నెలల నుంచి ఆమెకి
నిద్ర లేదు, తిండి లేదు, వామిటింగ్ అయిపోతుంది, మైగ్రేన్ ఉంది, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నిద్ర గురించి అయితే వాళ్ళు చేయని కష్టపడలేదు. వాళ్ళ టోటల్ ఫ్యామిలీ, వాళ్ళ అక్క చెల్లెలు కానీ, అమ్మ, తల్లి, అత్తగారు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. చిన్న ఏజ్ 32-33 ఇయర్స్ ఆమెది, మేడంది. సో ఆ రోజు మాట్లాడిన తర్వాత ఇమీడియట్లీ ప్రోడక్ట్ తీసుకున్నారు. ఆ ప్రోడక్ట్ కూడా ఏంటని చెప్తాను నేను. 7,400 ఉండే ఆ రోజు. మనకు సెమీ డీలక్స్ 90 మ్యాగ్నెట్స్ ఉన్నది, అదొకటే వాడారు. సో అప్పుడు ఆ చిన్న ప్రోడక్ట్ తీసుకొని ఆ నెక్స్ట్ డే అది ఆ స్టిల్ ఆ రోజు 10:30కి నాకు కాల్ వచ్చింది. ఆ తర్వాత ఒక చిన్న వీడియో తీసుకున్నాం మేము. తీసుకున్న తర్వాత ఆ రోజు నుంచే వాడడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock ఫోన్ వచ్చింది సార్. సో నిజంగా రియల్ గా ఆమె మిరాకిల్ జరిగింది. నిద్ర మంచిగా వచ్చింది. 6 నెలల నుంచి కష్టపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో రకాలుగా టాబ్లెట్లు, ఎన్నో రకాలుగా ఏమేమో చేశారు వాళ్ళు. కానీ ఒక జస్ట్ 10:30 అంటే 11 నుంచి వాళ్ళు వాడారు. నైట్ మార్నింగ్ 10 o'clock కాల్ వచ్చింది సార్, నిద్ర మంచిగా పట్టింది అని చెప్పేసి. సో ఆ డే నుంచి రెగ్యులర్ గా వాడుతుంది మేడం. మెడిసిన్ వాడుతూ డాక్టర్స్ ఏదైతే ఇచ్చారో ఆ మెడిసిన్ వాడుతూ ఇక్కడ మన ప్రోడక్ట్ వాడడం జరిగింది సార్. వాటర్ తాగడం కానీ, రిస్ట్ బెల్ట్ పెట్టడం కానీ, మ్యాట్రిక్స్ కానీ, పిల్లో కవర్ కానీ, ఇవన్నీ రెగ్యులర్ గా వాడుతుంది. సో ఒక 1 month తర్వాత, 25 days తర్వాత వాళ్ళకి ఆపరేషన్ ఉండే. సో అక్కడ మళ్ళీ ఆపరేషన్ కి వెళ్ళారు. ఆడితే వాళ్ళు మళ్ళీ రీసెట్ అంటే అడ్మిట్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తారు సార్. మళ్ళీ బాడీ మొత్తం కూడా టెస్ట్ చేస్తారు. ఒక ఆపరేషన్ చేయనప్పుడు ఫాస్టింగ్ ఉండమంటారు 12 hours. సో మళ్ళీ రివర్స్ గా హార్ట్ బీట్ అని చెక్ చేస్తారు, బీపీ చెక్ చేస్తారు, షుగర్ ఏమైనా ఉందో చెక్ చేస్తారు. సో అదే విధంగా చెక్ చేసిన తర్వాత వాళ్ళ హార్ట్ బీట్ ఫస్ట్ 30 నుంచి 40 times కొట్టుకునేది మేడంది. సో అక్కడ వచ్చేసిన తర్వాత 1 month తర్వాత ఆమె 55 వరకు రీచ్ అయ్యింది హార్ట్ బీట్. సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంది, బ్లడ్ సెల్స్ కూడా యాక్టివ్ ఉన్నాయి. సో అన్నట్టు ఒక రిజల్ట్. సో మళ్ళీ ఏమన్నారంటే సరే ఇంకో 25 days 30 days తర్వాత మళ్ళీ చూద్దామమ్మా, ఇప్పుడు అవసరం లేదని చెప్పారు. సో మళ్ళీ అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్తే 65 వరకు హార్ట్ బీట్ అనేది రీచ్ అయింది. సో పల్స్ రేట్ కూడా మంచిగా వచ్చింది, ఆక్సిజన్ లెవెల్ బాగుంది, సర్క్యులేషన్ బాగుంది, నిద్ర బాగా వస్తుంది. సో బాడీ లాంగ్వేజ్ కూడా చేంజెస్ అయిపోయింది సార్. చాలా బక్కగా ఉండే ఆ మేడం కూడా ఆ టైంలో మేము తీసుకున్నప్పుడు వీడియో చాలా డల్ గా మాట్లాడేది. సో అలాంటివన్నీ కూడా మళ్ళీ 3rd month తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఒక డౌట్ వచ్చింది. అంటే ఏంది మిరాకిల్ అసలు మేడం కి, అసలు ఏం జరుగుతుంది అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మా మెడిసిన్ వల్ల అవుతుందని అనుకుంటున్నారు. నో ప్రాబ్లం, ఓకే. కానీ ఆమె వచ్చేసి ఆపరేషన్ చేయించాలంటే ఒక 30 లక్షలు సార్ ప్రైవేట్ హాస్పిటల్ చేస్తే. సో తనకు మన గవర్నమెంట్ హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే 10 లక్షలు అని చెప్పారు. 2 lakhs అడ్వాన్స్ కూడా పేమెంట్ చేశారు. సో వాళ్ళు అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ చెకప్, బాడీ ఫుల్ చెకప్ చేశారు. సో చేస్తే వాళ్ళకు అర్థం కాలేదు అసలు రిపోర్ట్స్ ఏంది, అసలు లాస్ట్ మంత్ డిఫరెంట్ ఉంది, ఈ మంత్ డిఫరెంట్ ఉంది. మళ్ళీ ఒక 6 hours తర్వాత మళ్ళీ రీసెర్చ్, మళ్ళీ టెస్ట్లు అన్ని కూడా ప్రతి టెస్ట్ వాళ్ళకి ఏమేమి కావాలో హార్ట్ బీట్ సంబంధించింది కావచ్చు, మళ్ళీ షుగర్, బీపీలు అన్ని కూడా చెక్ చేస్తే మళ్ళీ ఇంక్రీజ్ అని కనిపించింది వాళ్ళకి. సో 70-75 వరకు హార్ట్ బీట్ వచ్చేసింది. సో అది మళ్ళీ రిపోర్ట్స్ మళ్ళీ డాక్టర్ చూపిస్తే లేదమ్మా ఇప్పుడు Recording in మళ్ళీ ఒకసారి progress. చేయండి అని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ చేసిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోయి మేడం ఒక రోజు ఆపేసి వాళ్ళకు చెప్పారు, ఇప్పుడు అవసరం లేదమ్మా నీకు, ఇప్పుడు అలాంటి ఏజ్ అలాంటి ఆపరేషన్ అవసరం లేదు, ఎలాంటి పేస్ మేకర్ పెట్టాలని అవసరం లేదు మీకు అని చెప్పేసి క్లియర్ గా చెప్పే వరకు వాళ్ళ నిజం చెప్తున్నా సార్, వాళ్ళ హ్యాపీనెస్ ఎప్పుడు కూడా చూడలేనుకున్న లైఫ్ లో అలా ఇలాంటి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ అయ్యారు సార్, చాలా అంటే చాలా. సో ఇప్పుడు తన మేడం కూడా ఇప్పుడు జాబ్కి వెళ్తుంది. తన ఒకటే టెన్షన్ ఉండే, నాకు ఆపరేషన్ అయిన తర్వాత, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత నేను ఎలా జీవిస్తాను, నా 2 పాపలు ఉన్నారు, వాళ్ళకి ఎలా నేను చదివించాలి, నేను ఎలా కష్టపడాలని ఒక టెన్షన్ చాలా ఉండే అనేది. సో అలాంటిది అంతా కూడా క్లియర్ అయిపోయింది సార్. ఒక చిన్న గేటు పోయినా తోటి ఈ రోజు 10 లక్షలు సేఫ్ అయింది. కానీ 10 లక్షల నుంచి నేను మాట్లాడలేదు. ఒక జీవితం, ఒక లైఫ్ అనేది ఇక్కడ ఈ బెటర్ ప్రొడక్ట్ వాడిన తర్వాత 110% ఆమె ఇప్పుడు 100 సంవత్సరాలు ఈజీగా బ్రతకొచ్చు సార్. ఎందుకంటే చూస్తున్నాము. సో ఈ రోజు 100% ఆమె మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. తన ద్వారా 20 మందికి ప్రొడక్ట్ కూడా ఇవ్వడం జరిగింది సార్. పారాలసిస్ పేషెంట్ కావచ్చు, షుగర్ పేషెంట్లకు కావచ్చు, సొంతం వాళ్ళ అక్క కూడా నీ పెయిన్స్ ఉన్నాయి, తను కూడా వాడుతుంది. సో బిజినెస్ అని కాదు, ఇక్కడ ప్రజలకు హెల్ప్ చేయాలని అనుకున్నాము, అదే విధంగా ఇక్కడ హెల్ప్ చేస్తున్నాము. సో అదే విధంగా ఇక్కడ 3 రకాలుగా మనకు బెనిఫిట్ ఇస్తుంది ఈ బెటర్. ఎందుకంటే ఒకటి హెల్త్ మనం కాపాడుతున్నాం, 1. సెకండ్ వచ్చేసి డబ్బు వస్తుంది. 3rd one వచ్చేసి ఇక్కడ బ్లెస్సింగ్స్ కూడా వస్తున్నాయి సార్. నా కోరిక అనేది ఇక్కడ నిజంగా సార్, నేను అనుకున్న చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రజాసేవ చేయాలి, హెల్పింగ్ అనేది నాకు చాలా ఇష్టం. సో ఈ బెటర్ వల్ల ఈ ద్వారా నాకు చాలా మందికి నేను హెల్ప్ చేశాను. సో డైరెక్ట్ గా చేయకుండా నా టీం నుంచి కూడా వస్తుంది.
సో ఆ విధంగా నేను సక్సెస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు 1 ఇయర్ నాకు కంప్లీట్ అయిపోతుంది డిసెంబర్. సో దీంట్లో నేను వచ్చేసి మొత్తానికి 9,25,000 తీసుకున్నాను సార్ ఇప్పటికి. ఇది కూడా ఒక ఇన్కమ్ మన టెస్ట్ మనీ కూడా చెప్తున్నాను. సో సింగిల్ ఐడి నుంచి నేను తీసుకున్నాను సార్ ఇది. సో ఇది సార్ నా టెస్ట్ మనీస్ కానీ నా జర్నీ కానీ. సో నేను లంగరోజ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.